హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి తన ఫ్రెండ్ దివ్య గదిలో మాట్లాడుకుంటూ ఉండగా ఉన్నపలంగా విండోలో నుంచి సారీ అనే బెలూన్స్ కనిపిస్తాయి. ఒక్కసారిగా దివ్య ఏంటది అంటూ ఇక విండో వైపు చూపించడంతో మహాలక్ష్మి అవును ఏంటది సారీనా అంటూ ఇక విండో ఓపెన్ చేసి బయటకైతే చూస్తుంది. ఒక్కసారిగా కింద నుంచి చక్రి నవ్వుకుంటూ ఇక మహాకి సారీ అని చెబుతూ ఉంటాడు. ఇక ఆ మాటలకి మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఇక తనైతే చాలా కోపంగా కిందకి వెళ్ళబోతుంటే అప్పటికే హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ కూడా బయటకొచ్చేస్తారు. ఇక మహాలక్ష్మి వాళ్ళందరూ చూస్తూ ఉండగా సిగ్గుతో తలదించుకొని ఇక చక్రి దగ్గరికి వస్తుంది. ఇంకా చక్రి మహాలక్ష్మి వైపు అలాగే చూస్తూ సారీ అండి, నన్ను క్షమిస్తారా అంటూ ఇక చక్రి అయితే మహాని అడుగుతూ ఉంటే మహా ఏయ్ ఏంటిదంతా, అయినా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, ఎందుకు పదే పదే నా చుట్టూ తిరిగి విసిగిస్తున్నావు అంటూ ఇక మహా అయితే చక్రిని కాస్త కూడా రెస్పెక్ట్ లేకుండా నువ్వు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా చక్రి ఏంటండి రెస్పెక్ట్ పోయి నువ్వునా అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే నీలాంటి వాళ్ళకి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వను అంటూ ఇక మహా మాట్లాడుతుంటే అయితే మనం మళ్ళీ కలుస్తామని అర్థమవుతుంది నాకు అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మహాలక్ష్మి ఏయ్ అసలు నువ్వెందుకు నన్ను విసిగిస్తున్నావు అంటూ ఇంకా మహా అంటుంటే అదేంటండి మీరే కదా నువ్వు అనే మాట వచ్చినప్పుడు మళ్ళీ కలుసుకుంటామని ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నంత వరకు మీరెవరో నేనెవరో అని మీరే అన్నారు కదా అంటూ ఇక చక్రి అయితే మహాని చాలా కొంటెగా మాట్లాడుతూ అడుగుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి చూడండి, ఉదయం ఆఫీస్ దగ్గరకొచ్చి విసిగిచ్చారు, ఇప్పుడు హాస్టల్ దగ్గరకొచ్చి ఏంటిదంతా, ముందు వాటిని కిందకి దించండి అంటూ ఇక మహాలక్ష్మి అయితే బెలూన్స్ ని కిందకి లాగమని చక్రి మీద ఆరుస్తుంది. ఇక చక్రి బెలూన్స్ అన్నింటినీ కిందకి లాగుతుండగా సడన్ గా ఒక్కసారిగా అవి పేలిపోతాయి. అలా పేలడంతోనే మహాలక్ష్మి ఉలిక్కి పడుతుంది. ఇక చక్రి అయితే సారీ అండి అంటూ ఇక మహా వైపు చూసి ఇంకా సారీ చెప్తుంటాడు. ఇంతలో హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మహాలక్ష్మిని అలాగే చూస్తూ ఉంటారు. ఇక మహా చూడండి, అందరూ మనల్నే చూస్తున్నారు, అయినా నా పరువు తీయాలనే కదా ఇక్కడికొచ్చారు అంటూ ఇక మహా అయితే చక్రిని అడుగుతుంటే అది కాదండి, మీరు ఒక్క మాట నన్ను క్షమించానని చెప్పండి, నేనిక మీ ముందుకి రాను అంటూ ఇంకా చక్రి మాట్లాడుతుంటే మీరు చేసింది చిన్న విషయమేమీ కాదు, మిమ్మల్ని అంత ఈజీగా క్షమించడానికి, అయినా ఇలా హాస్టల్ చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరిగితే మిమ్మల్ని క్షమించేస్తానని అస్సలు అనుకోవద్దు, ముందిక్కడి నుంచి వెళ్తారా లేదా అంటూ ఇక మహా అయితే కోపంగా చక్రి మీద అరవడంతో ఇక చక్రి సరేనండి కోపం తెచ్చుకోకండి వెళ్ళిపోతాను అంటూ ఇక అక్కడి నుంచి ఇంకాస్త దూరంలో వెళ్ళి నుంచుంటాడు. ఇక మహాలక్ష్మి ఏంటి అక్కడి నుంచున్నారు, నేను చెప్పింది నా దగ్గర నుంచి వెళ్ళమని కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని అంటూ ఇక మహా అయితే చక్రిని అడుగుతూ ఉంటే ఇంకా చక్రి కూడా ఏంటండి ఊరుకుంటుంటే ఓ తెగ మాట్లాడుతున్నారు, అయినా నేనేమన్నా తప్పు చేశానా, పోనీ మీ హాస్టల్ రూమ్లోకి వచ్చానా, కాదు కదా రోడ్డు మీదే ఉన్నాను కదా, అంటే రోడ్డు మీద కూడా నిలబడకూడదా అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే అక్కడ అందరూ చూడటంతో మహాలక్ష్మి చూడు, హాస్టల్ వార్డెన్ వస్తే మళ్ళీ నన్ను రూమ్ నుంచి వెళ్ళిపోమంటుంది, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని కదా మీరిదంతా చేస్తుంది అంటూ ఇక మహా కోపంగా అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న మహాలక్ష్మిని అక్కడ ఉన్న హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో లోపలికి వచ్చి కూర్చున్న మహాలక్ష్మిని దివ్య అయితే అవును తను నీ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాడు, ఉదయం ఆఫీస్కొచ్చాడు, అలాగే ఇప్పుడు ఇక్కడికొచ్చాడు, పైగా నీకు పదే సారీ చెప్తున్నాడు, నిన్ను వెంటపడి వేధిస్తున్నాడా చెప్పు, అలా వేధిస్తుంటే తన మీద కంప్లైంట్ ఇద్దామంటూ ఇక దివ్య మాట్లాడుతుంటే దివ్య మాటలకి మహాలక్ష్మి అయితే లేదు అలాంటిదేమీ లేదు, తను నన్నేమీ వేధించట్లేదు అంటూ ఇక మహా మాట్లాడుతుంటే ఇక దివ్య అయితే చూడు మహాలక్ష్మి, తనని
చూస్తుంటే నాకెందుకో నిన్ను లవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది, అందుకే నీ చుట్టూ తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి, దివ్య ఇంకొకసారి అలా మాట్లాడద్దు, నువ్వనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు, అయినా నాకు ఆకలిగా ఉంది, వెళ్ళి తిందామా అంటూ ఇక మహా అయితే దివ్యని తీసుకుని అక్కడి నుంచి కింద క్యాంటీన్లోకి వెళ్తుంది. అక్కడ తనతో పాటు ఉన్న అమ్మాయిలందరూ కూడా ఇక మహా రావడంతోనే ఒక్కసారిగా వాళ్ళ చేతిలో ఉన్న ఒక్కొక్క పేపర్ని ఇక మహా చేతికిస్తారు. అందులో వెరీ వెరీ సారీ అని, ఐఎమ్ సారీ అని, సారీ అని ఇక రాసి ఉండడం చూసి మహాలక్ష్మి, ఎందుకు మీరందరూ నాకు సారీ చెప్తున్నారు అని అడుగుతూ ఉంటే ఇక అక్కడ ఉన్నవాళ్ళు, మేం కాదు సారీ చెప్పింది, ఇందాక నీకోసం బెలూన్స్ ని గాల్లో ఎగరేశాడే అతను నీకు ఇవ్వమని చెప్పాడు అంటూ ఇక వాళ్ళందరూ మహాకి చెబుతుంటే మహా చాలా కోపంగా వాళ్ళ వైపైతే చూస్తుంది. ఇక అందులో ఒక అమ్మాయి, చూడు మహాలక్ష్మి, తను చూస్తుంటే చాలా మంచివాళ్ల కనిపిస్తున్నాడు, పైగా తను నిన్ను లవ్ చేస్తున్నట్టున్నాడు, నేను కూడా ఒకరిని లవ్ చేస్తున్నాను, కానీ తనెప్పుడు తను చెప్పినట్టుగానే వినాలి, తన చుట్టూ కుక్క పిల్లలా తిరగాలి, అతను అలిగితే అతనికి పదే సారీ చెప్పాలి, అక్కడ తన తప్పున్నా సరే అంటూ ఇక ఆ అమ్మాయి మాట్లాడుతూ, చూడు నిజంగా నువ్వు గ్రేట్, అంత మంచి అతను నీకోసం అంతలా ప్రాధేయపడుతుంటే ఎందుకు నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావంటూ ఇక మహాలక్ష్మికి తనైతే నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఇక మహా, చూడండి మీరనుకున్నట్టు అలాంటిదేదీ లేదు, మీరనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నారు అంటూ ఇక మహాలక్ష్మి వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక దివ్య, ఆగు మహా, ఎక్కడికి వెళ్తున్నావు, ఆకలిగా ఉందన్నావు, మరి ఏమీ తినకుండానే వెళ్ళిపోతున్నావు అని అంటుంటే నాకిప్పుడు ఆకలిగా లేదు, ఆకలి చచ్చిపోయింది అంటూ ఇక మహాలక్ష్మి అయితే తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి మాటలకి దివ్య కూడా సైలెంట్ గా ఉండిపోతుంది. ఇక మహా గదిలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి పదే తనతో చక్రికి ఉన్న ప్రతి సంఘటనని గుర్తు చేసుకుంటుంది. చక్రి తన కోసం అందరితో తన్నులు తిన్నది, అలాగే పోలీస్ స్టేషన్లో చక్రి తన మెడలో తాళి కట్టిన సంగతి, ఇక నారాయణ అయితే మహాలక్ష్మితో, చూడమ్మా వాడు నీ మెడలో తాళి కట్టాడు, నువ్వు ఇది నిజమైన పెళ్లి అనుకోకపోయినా వాడు నీకు భర్తే, అందుకే వాణ్ణి నీ మనసు గెలుచుకోమని చెప్పాను, నిన్ను జీవితాంతం బృందావనంలోనే ఉంచమని వాణ్ణి బ్రతిమలాడాను, అందుకే వాడు అలా చేశాడు అన్న మాటలు ఇక మహాలక్ష్మి చెవులో పదే పడుతూ ఉంటాయి. అలాగే వాళ్ళ వదిన హారిక కూడా, చూడు మహా, ఈ పెళ్లి నువ్వు పెద్దగా పట్టించుకోకపోయినా నిజానికి ఇది మీ ఇద్దరికి జరిగిన నిజమైన పెళ్లి, పైగా మీ ఇద్దరి పెళ్లి రిజిస్టర్ కూడా అయింది, మరి దీని నువ్వు నిజమైన పెళ్లి కాదంటే ఎలా కుదురుతుంది అంటూ హారిక మాట్లాడిన మాటలు కూడా ఇక మహాలక్ష్మి మనసుని మరింత గుర్తు చేస్తుంటాయి. ఇక మహా అయితే జరిగిందంతా తలుచుకొని ఇంకా చక్రి తన గదిలోకి వచ్చి తనతో ప్రవర్తించిన తీరుని గుర్తు చేసుకుంటుంది. నిజానికి ఆ రోజు చక్రి నన్ను తాకని కూడా తాకలేదు, పైగా తను నాతో ఏదో మాట్లాడాలని చూశాడు, భార్యాభర్తలుగా ఒకటే గదిలో ఉంటే తప్పేంటి అని అడిగాడు, అలాగే ఆ రోజు మీ ఇంట్లో కూడా మనిద్దరం ఒకే గదిలో పడుకున్నాం కదా అంటూ ఇక చక్రి మాట్లాడిన మాటల్లో నాకు ఎటువంటి తప్పు కనిపించలేదు, మరి ఏ తప్పు చేయని చక్రిని నేనిలా దూరం పెట్టడం కరెక్టేనా, చక్రి దివ్య అన్నట్టు నన్ను ప్రేమిస్తున్నాడా అంటూ ఇక మహాలక్ష్మి మనసులో రకరకాల ప్రశ్నలైతే తలెత్తుతాయి. ఇంకా ఇటు చూస్తే ఉదయాన్నే కన్న అయితే పడుకుని లేవకపోవడంతో ఇక అప్పుడే వచ్చిన మాధవ అయితే, కన్నా ఏంట్రా ఇంకా లేవలేదు అంటూ ఇక కన్నాని లేపబోతుంటే ఒక్కసారిగా కన్నా వల్లు చాలా జ్వరంతో కాలిపోతుంది. ఇక కన్నా వల్లు చూసి మాధవ అయితే, రే ఏంట్రా ఇంతలా జ్వరం వచ్చేసింది అంటూ ఇక మాధవ లోపలికి వెళ్లి కన్నా కోసం మెడిసిన్ తీసుకొచ్చి వేయబోతుంటాడు. ఇక కన్నాకి గతంలో తనని మహాలక్ష్మి చూసుకున్న సంఘటనని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు. అన్నా నాకు జ్వరం వచ్చింది కదా, ఈ విషయం చెప్తే
ఖచ్చితంగా వదిన నా కోసం వస్తుంది కదా అంటూ ఇక కన్నా మాట్లాడిన మాటలకి అక్కడే ఉన్న మాధవ బాధపడతాడు. అలాగే కేశవ అలాగే చక్రి కూడా కుమిలిపోతారు. ఇక మాధవ అయితే, కన్నా ఏంట మాటలు, ఇంకొకసారి అలా మాట్లాడవంటే ఊరుకునేదిలేదు. అంటే మహాలక్ష్మిని ఈ రకంగా ఇంటికి పిలవాలని నువ్వనుకుంటున్నావేమో. చూడు, ఎప్పుడు అలాంటి పొరపాటు చేయకు అంటూ ఇక మాధవ అయితే కన్నాకి నచ్చ చెప్తాడు. అలాగే రే కేశవ, ఈరోజు నేను పనిలోకి రావట్లేదని వెళ్తూ వెళ్తూ బంశీకి చెప్పు. ఎందుకంటే బంశీ దగ్గర ఫోన్ లేదు అంటూ ఇక మాధవ మాట్లాడడంతో ఇక కేశవ కూడా సరే అన్నయ్య, బంశీకి చెప్పి వెళ్తాను అంటూ కేశవ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న చక్రి, అన్నా నేను చూసుకుంటానులే, నేనెలాగో పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగానే ఉన్నాను కదా అంటూ ఇక చక్రి అయితే మాధవతో మాట్లాడుతూ ఉంటే, మాధవ ఏం వద్దులే, నువ్వెలా చూసుకుంటావో నాకు బాగా తెలుసు. చూడు, వాడిని జాగ్రత్తగా నేను చూసుకుంటాను అంటూ మాధవ మాట్లాడుతుంటే ఇక కన్నా, చూడన్నా, ఎందుకు నువ్వు నా కోసం పని మానేయడం? పర్వాలేదన్నా, నేనిప్పుడు బాగానే ఉన్నాను కదా. పైగా చక్రి అన్నయ్య కూడా ఇంట్లోనే ఉంటా అంటున్నాడుగా. నేను ఉంటాలే అన్నయ్య, నువ్వు పనిలోకి వెళ్ళిపో అంటూ ఇక కన్నా అయితే మాధవతో చెప్పడంతో ఇక మాధవ కూడా చక్రి తనని చూసుకుంటాడన్న నమ్మకంతో అక్కడి నుంచి ఇక పనిలోకైతే వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే మహాలక్ష్మి కూడా తను ఎప్పట్లాగే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక మాధవ పని చేసుకుంటూ ఉండగా సడన్ గా తనకి మహాలక్ష్మి గుర్తుకొచ్చి ఇక మహాకైతే కాల్ చేస్తాడు. మహా కూడా మాధవతో కొద్దిసేపు మాట్లాడి అందరూ ఎలా ఉన్నారంటూ ఇక మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే కన్నా అయితే జ్వరంతో బాధపడుతూ పదే పదే మహాలక్ష్మిని గుర్తు చేసుకుంటాడు. ఇక చక్రి కూడా కన్నాని పట్టించుకోకుండా తన పనిలో తను ఇంకా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సాయంత్రానికి మాధవ అయితే ఇంటికైతే వస్తాడు. ఇంట్లో ఎవ్వరూ లేకుండా కన్నా జ్వరంతో ఇబ్బంది పడుతూ కనిపిస్తాడు. ఒక్కసారిగా మాధవకి విపరీతమైన కోపం వస్తుంది. కన్నా, నీకింకా జ్వరం తగ్గలేదా? నిన్ను చక్రి జాగ్రత్తగా చూసుకుంటా అన్నాడు అని అంటుంటే ఇక కన్నా, ఇంకెక్కడ చక్రి అన్నయ్య, నువ్వు వెళ్ళిన గంటలోనే బయటికి వెళ్ళిపోయాడు అంటూ ఇక కన్నా అయితే, ఏమన్నా మహాలక్ష్మి వద్దురా నన్ను కంటికి రెప్పలా చూసుకోవడానికి అంటూ కన్నా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి విన్న అందరూ కూడా బాధపడతారు. ఇక మాధవ అయితే కన్నాకి తల మీద తడిబట్ట వేసి ఇక తనకి టాబ్లెట్ ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండగా ఇంతలో చక్రి అక్కడికొచ్చి, ఏంట్రా కన్నా, ఇంకా జ్వరం తగ్గలేదా? అసలు నీకు జ్వరం ఎందుకు వచ్చింది అంటూ వెటకారంగా మాట్లాడతాడు. ఒక్కసారిగా కన్నాకి చాలా కోపం వస్తుంది. ఇక నాకు జ్వరం ఎందుకు వచ్చిందా? నీ వల్లే వచ్చింది, వదిని నువ్వు ఇంటి నుంచి వెళ్ళగొట్టడం వల్లే వచ్చింది అంటూ ఇక కన్నా చక్రితో గట్టి గట్టిగా మాట్లాడి అక్కడి నుంచి గదిలోకైతే వెళ్ళిపోతాడు. ఇక కన్నా మాటలకి చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అన్నయ్య, ఏంటన్నయ్య కన్నా అలా మాట్లాడుతున్నాడు అని అడుగుతూ ఉంటే ఇక పక్కన ఉన్న కేశవ, వాడు మాట్లాడిన దానిలో తప్పేముంది? వాడు తన మీద బెంగ పెట్టుకున్నాడు. తనిక ఇంటికి రాదని వాడి మనసు తట్టుకోలేకపోతుంది. వాడి మనసుకి వాడు సర్ది చెప్పుకోలేకపోతున్నాడు అంటూ ఇక కేశవ అయితే చక్రితో మాట్లాడుతూ తను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కేశవ అయితే అందరితో మాట్లాడుతున్నా తన మనసంతా ఇక శైలుకి పెళ్లి చూపులు, ఇంకొద్ది రోజుల్లో పెళ్లి అన్న సంగతే పదే పదే గుర్తుకొచ్చి తన మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా గదిలోకి వెళ్లిన కన్నాకి ఇక మహాలక్ష్మి అయితే గుర్తొస్తుంది. మహాలక్ష్మికి ఫోన్ చేసి తనని ఇక్కడికి వచ్చేయమని చెప్పాలనుకుంటాడు. ఇంకా మహా కూడా ఆఫీస్ నుంచి రూమ్ కైతే వస్తుంది. ఇక రూమ్ కి వచ్చిన మహాలక్ష్మి పదే పదే ఇక మాధవ కుటుంబం గురించి అలాగే చక్రి తనతో మాట్లాడిన ప్రతి మాటని గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడుతుంది. ఇంతలో కన్నా నుంచి ఫోన్ రావడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి చాలా సంబరపడిపోతుంది. కన్నా అంటూ ఫోన్ లిఫ్ట్ చేయగానే కన్నాతో మాట్లాడుతుంటే ఇక కన్నా ఏడుస్తూ, వదినా, నువ్వు లేకపోతే ఈ ఇల్లు నాకు నరకంలా కనిపిస్తుందొదినా. నువ్వు ఎక్కడున్నావో చెప్పొదినా, నేను కూడా అక్కడికే వచ్చేస్తాను, నేనిక్కడ ఉండలేను వదినా అంటూ ఇక కన్నా అయితే మహాలక్ష్మి లేని లోటుని ఇక మహాతో చెప్పుకుంటూ
కుమిలిపోతాడు. ఇక మహాని మళ్ళీ ఇక్కడికి వచ్చేమని ఎంతగానో ప్రాధేయపడతాడు. ఇక కన్నా మాటలకి మహాలక్ష్మి కూడా కాస్త బాధపడుతుంది. ఇక మహాలక్ష్మి సరేరా నేను నీకోసం వస్తాను అంటూ ఇక మహా మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా కన్నా తెగ సంబరపడిపోతాడు. సంతోషంలో ఆ విషయాన్ని అందరితో చెప్పడం కోసం తనకొచ్చిన జ్వరాన్ని కూడా మర్చిపోయి పరిగెత్తుకుంటూ హాల్లోకైతే వస్తాడు. ఒక్కసారిగా కన్నాని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక మాధవ్ అయితే కన్నా ఏంట్రా నువ్వు ఇలా వచ్చావు? ఇందాక లేవలేని స్థితిలో ఉన్నావు, ఇప్పుడు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు అంటూ అందరూ కూడా కన్నా వైపు చూస్తుంటే కన్నా యాహూ వదిన మళ్ళీ వచ్చేస్తుంది అంటూ గట్టిగా అరవడంతో ఇక మాధవ, చక్రి, కేశవ ముగ్గురు కూడా ఆశ్చర్యపోతుంటారు. ఇక చక్రి అయితే కన్నా నువ్వు చెప్పేది నిజమా అని అంటుంటే అవునన్నయ్య మా వదిన వచ్చేస్తుంది, కానీ మీకోసం కాదు నా కోసం వదిన మళ్ళీ మనింటికి వచ్చేస్తుంది అంటూ ఇక మా కన్నా అయితే తన మనసులో ఉన్న సంతోషం మొత్తాన్ని బయట పెడుతూ తెగ సంబరపడిపోతాడు. ఇక మాధవ అయితే కన్నా వైపు చూస్తూ వీడి కోసం నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెడతావని నాకు తెలుసమ్మా, ఖచ్చితంగా నాకు తెలుసు అంటూ ఇక మాధవ అయితే తన మనసులో అనుకుంటాడు. ఇక్కడ చూస్తే ఇక చక్రి అయితే అనయ్య రేపు ఉదయాన్నే నేను తన దగ్గరికి వెళ్లి తనని తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న కేశవ ఏం అవసరం లేదు, నువ్వు కనుక అక్కడికి వెళ్తే తను ఇక్కడికి వస్తాను అనుకున్న విషయాన్ని మళ్ళీ మనసు మార్చుకుంటుంది అంటూ ఇక కేశవ మాట్లాడుతుంటే కేశవ మాటలకి కన్నా కూడా అవును నువ్వెక్కడికి వెళ్ళదు, రేపు ఉదయం నేను అలాగే మాధవన్నయ్య వెళ్లి వదిన్ని తీసుకొచ్చేస్తామంటూ ఇక కన్నా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి అందరూ కూడా ఆనందపడతారు. అలాగే బయట కూర్చుని ఉన్న నారాయణ కూడా మహాలక్ష్మి తిరిగి వచ్చేస్తుందని తెగ సంబరపడిపోతూ ఇక బయట 4 స్టెప్పులైతే వేస్తాడు. ఇక్కడ చూస్తే మహాలక్ష్మి మళ్ళీ తన లగేజీని సర్దుకుంటూ ఉండగా ఇక దివ్య అయితే మహా దగ్గరికి వచ్చి మహా ఏమైంది, మరి లగేజ్ ఎందుకు సర్దుతున్నావు అని అంటుంటే సారీ దివ్య, నేను మళ్ళీ ఇంతకు ముందు ఉన్న ఇంటికే వెళ్లిపోతున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా దివ్య చాలా సంతోషిస్తుంది. ఇక మహాలక్ష్మి అయితే దివ్య సంతోషాన్ని చూసి కాస్త ఆశ్చర్యపోతుంది. ఇక దివ్య అయితే ఏంటలా చూస్తున్నావు, నేను ఎందుకింతలా ఆనందపడుతున్నాననే కదా, చూడు నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, ఏ రోజు కూడా నీ మోహంలో సంతోషం లేదు, పైగా నీకు కావలసిన వాళ్ళు నీకు దూరమైనట్టుగా అలాగే ఏదో పోగొట్టుకున్న దానిలా ప్రతిరోజు నువ్వు చాలా బాధగా కనిపించావు. అందుకే నేను నువ్వు వెళ్తాను అన్న మాటకి ఇంతలా ఆనందపడుతున్నాను. అలాగే నీకు సారీ చెప్పినా అతని గురించి కూడా ఒకసారి ఆలోచించు, ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. తనని చూస్తుంటే చాలా మంచివాళ్లా ఉంది. నిన్ను చిన్న మాట అన్నారన్న విషయంతోనే ఆఫీస్కొచ్చి నానా గొడవ చేశాడు. అలాగే నీ మనసు కష్టపెట్టకూడదని ఆఫీస్లోకి రాకుండా నీకోసం బయట ఎదురు చూశాడు. అంత మంచి అబ్బాయిని దూరం చేసుకుంటే తర్వాత నువ్వు జీవితాంతం బాధపడతావంటూ ఇక దివ్య అయితే మహాతో నచ్చ చెప్తుంది. ఇక మహాలక్ష్మి కూడా చక్రి కోసం ఆలోచించడం మొదలు పెడుతుంది. రానున్న ఎపిసోడ్స్ లో ఇక మహా చక్రిల మధ్యలో ప్రేమ ఎలా చిగురించబోతుంది, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్.